పవన్ కళ్యాణ్కు మరోసారి అస్వస్థత, తాత్కాలికంగా ప్రచారానికి విరామం. ఏపీలో ఎన్నికల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ముఖ్య నేతలు ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రకాశం నుంచి పల్నాడు జిల్లాలోకి తన బస్సు యాత్రతో ఎంట్రీ ఇస్తున్నారు. చంద్రబాబు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రచారం చేశారు. పవన్ అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే జనసేనాని మరోసారి అస్వస్థతకు గురి కావడంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. పిఠాపురంలో ఎన్నికల ప్రచార సమయంలో పవన్కు జ్వరం రాగానే హైదరాబాద్లో చికిత్స తీసుకున్నారు. దీంతో ఎన్నికల ప్రచార కార్యక్రమం వాయిదా పడింది. ఆదివారం గాజువాకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొన్నారు. జనసేన అభ్యర్థిగా కొనతల, ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్కు మద్దతుగా నిలవాలని ప్రజలను అభ్యర్థించారు. ఆ సమయంలోనే పవన్ ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడ్డారు. ప్రచార సభ ముగిసిన తర్వాత పవన్ బాగా నీరసపడినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో పవన్ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. పవన్ అస్వస్థత కారణంగా ఈరోజు యలమంచిలిలో జరగాల్సిన ప్రచార కార్యక్రమం రద్దయింది. రేపు ఉగాది రోజున పవన్ పిఠాపురంలో ఉండాలని తొలుత నిర్ణయించారు. అదేవిధంగా ఈ నెల 9, 10 తేదీల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఉభయ గోదావరి జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ప్రచారానికి ప్లాన్ చేశారు. ఆ తర్వాత తెనాలిలో నాదెండ్ల మనోహర్కు మద్దతుగా ప్రచారానికి పవన్ షెడ్యూల్ ఫిక్స్ చేశారు. అయితే తిరిగి పవన్ జ్వరం కారణంగా ఈ షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. అనకాపల్లి సభలో సీఎం జగన్ వైసీపీ అభ్యర్థులను పవన్ టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగులకు సిపిఎస్ సమస్యకు ఓ చక్కటి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ హామీ ఉమ్మడి మేనిఫెస్టోలో లేనట్టు తెలుస్తుంది. చూడాలి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై ఎలాంటి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు అనేది.